ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 13. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు. 25 ఏళ్లకు పైగా బాధలు అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది. ఒకరోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది. రాత్రి అయింది. నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిని నిరంతరము పట్టుకుని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెతికి అది దొరకక నా హృదయం మూలిగింది. తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు? అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చేయాలని తహతలాడే నాలో ఈ బలహీనతను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ చిరాకైన ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా క్రొత్తగా ఉంది. కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు. చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదు స్వరం, చిన్న పక్షి మంద్ర స్వరంతో పాడుతున్నట్టు వినిపించింది. ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను. మళ్ళీ ఆ కోమల సంగీతం వినిపించింది. వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ, మనసుకి అర్థం కాకుండా. అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తుంది. ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లగా బందీగా ఉన్న స్వరాలను మంటల్లో పుట్టిన వేడిమి బయటికి తెస్తున్నది. ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు, పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో. కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో. ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడుకుపోయాయేమో. కానీ అగ్ని తన నాలుకలో దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటికి వచ్చింది. త్యాగ గీతికగా వినిపించింది. నేను అనుకున్నాను, శ్రమల అగ్నిజ్వాలలు మనలోని స్తుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము. మన దేవుడు మహిమ పొందుతాడు. మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో. మనసులో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి. మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మ్రోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి. నేను ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది. నా ఎదుట జరిగిన ఆ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది. అగ్నిజ్వాలల్లో గీతాలాపన. అవును, దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దుబారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చెయ్యనియండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.